హిందూ దేవుళ్లపై తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి వివాదాస్పదం అవుతున్నాయి. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా మాట్లాడారు అంటూ హిందువులంతా ఆవేదన చెందుతున్నారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం చేసిన కామెంట్స్ హీటెక్కిస్తున్నాయి. ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లుందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది బీజేపీ. హైదరాబాద్లో యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. దేవుళ్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దేవతలను కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు హిందూ సంఘాల నేతలు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మీద మాకు చాలా గౌరవం ఉండేది. కానీ వారు నిన్న మొన్న బహుశా 3 కోట్ల హిందూ దేవతల్ని కించపరిచి మాట్లాడారు. 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక దేవుడు అంట, ఎక్కువ భార్యలుంటే ఒక దేవుడు అంట, భార్యల వివాహం లేని వారికి ఒక దేవుడు అంట, మందు తాగిన వారికి ఒక దేవుడు అంట, కళ్ళు తాగి మాంసం తినే వాళ్ళకి ఒక దేవతలు అంట. ఏమిటండి ఈ మాటలు? హిందూ ధర్మం మీద విశ్వాసంతో మీరు మాట్లాడుతున్నారా? లేదు, దీని వెనక ఎవరైనా ఉండి ఇలాంటి హిందువుల్ని, హిందూ దేవుళ్ళు కించపరిచి మాట్లాడేటటువంటి కుట్ర చేస్తున్నారా? మీ వెనక ఎవరైనా ఉండి? ఎంత దారుణం అండి ఇది! సమంజసమా చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, అన్ని మతాలని గౌరవించాలి, మీరు హిందూ దేవుల్ని, దేవతల్ని, హిందువుల్ని గౌరవించాలి. అటువంటిది కించపరిచి మాట్లాడతారా? సనాతన ధర్మం కోసం మీకేం తెలిసి మాట్లాడుతున్నారు? హిందూ ధర్మంలో దైవత్వము, పరమాత్మ అంటే మీకు తెలుసా? అసలు ఇంత దిగజారుడుగా మాట్లాడతారా మీరు? ఇంత దిగజారిపోయి మాట్లాడతారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మీద మాకు చాలా గౌరవం ఉండేది. కానీ వారు నిన్న మొన్న బహుశా దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనక రాజకీయ రహస్య ఎజెండా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా బీజేపీ కోసమే ఆయన వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాటలు ఇవి. కానీ కాంగ్రెస్ మీటింగ్లో దేవుళ్ల పోలిక మిస్ఫైర్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో దుమారం ఎటువైపు వెళుతుందో చూడాలి. ఎస్, రైట్ నౌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పెళ్లి కాని వాళ్ళకు హనుమంతుడున్నాడు, తాగేటోళ్లకు ఎల్లమ్మ, పోచమ్మ, ఇలా మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 కోటి దేవతలు కదా. అలాగే 2 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి కొంతమంది దేవుళ్ళు, అలాగే 3 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకు దేవుడు, ఇలా రకరకాల దేవుళ్ళు ఉన్నారు. కొంతమంది వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, కొంతమంది హనుమంతుణ్ణి మొక్కుతారు. ఇలా రకరకాలుగా అంటే దేవుళ్ళకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో పోలుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ వ్యాఖ్యలకు సంబంధించి
మనం ఒక డిబేట్ చేద్దాం. మనతో పాటు కొంతమంది మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు సార్ అండ్ కత్తి వెంకటస్వామి గారు అండ్